ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరందరూ నన్ను తప్పు పడుతున్నారా? 10 లక్షలంటే చిన్న అమౌంట్ కాదు. ఒక్క రోజులో అది ఖర్చు చేశారంటే దేనికి చేశారో తెలియాలి కదా. చెప్పండి అత్తయ్య, నగలు కొన్నారా, చీరలు కొన్నారా? ఆ డబ్బుతో ఏం చేశారు? ఏంటి రామ్, వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు? నిన్నగాక మొన్న వచ్చిన వీళ్ళు నన్ను ప్రశ్నించడమేంటి? అది మీరంతా చూస్తూ ఉండడమేంటి? అంటే రేపు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఆడిటింగ్ చేసేటప్పుడైనా ప్రాబ్లం వస్తుంది కదా పిన్ని. అర్థమైంది మహా. అందరూ కలిసి నిన్ను దొంగం చేస్తున్నారు, నీ మీద నిందలు వేస్తున్నారు. అలా కాదర్చన, దేనికి ఖర్చు చేశావో ఓ మాట చెప్తే సరిపోతుంది కదా. ఇన్ని మాటలెందుకు? ఒక్క 3-4 నెలలు నేను ఇంట్లో లేకపోతే నన్ను పరాయిదాన్ని చేసేశారన్నమాట. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టమంతా మర్చిపోయారన్నమాట. ఈ కుటుంబం కోసం, కంపెనీ కోసం నేను ఎంత కష్టపడి ఉంటాను. ఒక చిన్న కంపెనీని పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మార్చాను. పావల వ్యాపారాన్ని 1000 రూపాయలు చేశాను. 100,000 కోట్ల టర్నోవర్ చూపించాను. అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ ఒక 10 లక్షలు నా సొంతానికి వాడుకోకూడదా? వాడుకుంటే ఇన్ని ప్రశ్నలు, ఇన్ని నిందలా? ఇదేనా మీరు నాకిచ్చే గౌరవం? ఇంతేనా మీకు నా మీద ఉన్న నమ్మకం? నా శ్రమ, నా కష్టం, నా ఎఫర్ట్, వీటన్నిటికీ మీరు నాకు కట్టించిన కూలి ఇదా? అది కాదు మహా. వద్దు జన, సుమతి అర్ధాంతరంగా ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతే నా భుజాల మీద వేసుకున్నాను. నిన్ను, కంపెనీని కంటికి రెప్పలా చూసుకున్నాను. రామ్ ప్రీతిలని పెంచాను. నాకంటూ సొంత పిల్లలే వద్దనుకున్నాను. ఇటు కుటుంబం కోసం, అటు కంపెనీ కోసం డే అండ్ నైట్స్ కష్టపడ్డాను. ఏ స్వార్థం లేకుండా నా జీవితాన్ని మీకోసం త్యాగం చేశాను. త్యాగమా? సుమతక్కయ్యను చంపేసి మొత్తం ఆస్తంతా దోచేశావు. స్వార్థంలో నువ్వు నెంబర్ 1 చల్లాయ్. అలాంటి నాకు ఇలాంటి అవమానమా? ఇక ఈ ఇంట్లో నేను ఉండటం అనవసరం. ఇప్పుడే వెళ్ళిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.